బైబిల్ చెప్పేది అంటే నువ్వు హ్యాపీగా ఉండవచ్చు. ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? హోలీనెస్ నుంచి వస్తుంది. హల్లెలూయా. ఆ హ్యాపీనెస్, సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మార్గంలోంచి, దేవుని బాటలోంచి కూడా వస్తుంది. అయితే నువ్వు హోలీనెస్, ఆ పరిశుద్ధతను విడిచిపెట్టి నువ్వు దేని వెతుకున్నావు? హ్యాపీనెస్ అని వెతుకుంటే నువ్వేం కావాలి? నిన్ను ఉత్తేజపరచడానికి డ్రగ్స్ కావాలి, నిన్ను ఉత్తేజపరచడానికి మందులు కావాలి. ఈనాడు మనుషులు ఏం కోరుకుంటున్నారు? నేను ఉత్తేజపరచబడాలి. వాక్యము ధ్యానం చేసుకుందాం. ఒకసారి మనందరం కూడా మొదటి పేతురు రాసినటువంటి పత్రికకు వెళ్దాం. 1వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. చదువుతారమ్మా? కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మొదటి పేతురు రాసే పత్రికల నుంచి కూడా మనం కొన్ని విషయాలు చూస్తే, పేతురు ఒక లేవి కాండంలోంచి ఒక మాటను తీసుకొని వచ్చి నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పేసి పేతురు చెప్తున్నాడు. ఒక పచ్చళ్ళ షాపుకి వెళ్ళి హైబిస్కస్ కన్నాబినస్ పికల్ వితౌట్ గార్లిక్, ఏమన్నాను? హైబిస్కస్ కన్నాబినస్ పికల్ వితౌట్ గార్లిక్ ఇవ్వండి అని అనుకోండి. ఏమంటారు? ఏంటి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏ దేశం నుంచి వచ్చారు సార్? హైబిస్కస్ కన్నాబినస్ ఏంటి సార్? వితౌట్ గార్లిక్ అంటే మాకు అర్థమవుతుంది, ఎల్లుల్లిపాయలు లేకుండా పచ్చడి అంటే మాకు అర్థమవుతుంది. కానీ హైబిస్కస్ కన్నాబినస్ ఏంటది? అది దైనందిక జీవితంలో రోజు వాడేటువంటి మాట కాదది. హైబిస్కస్ కన్నాబినస్ ఏంటి? దిస్ బొటానికల్ నేమ్ ఫర్ గోంగూర ఆల్సో. అయితే ఇక్కడ మనం చూసేది ఏమిటి అంటే, దైనందిక జీవితంలో మనం ఒక భాషకు అలవాటు పడతాం. ఈ భాషకు మనం అలవాటు పడినప్పుడు కొన్ని పదాలు ఎట్లా ఉంటాయంటే వాటికి విలువేమి లేనట్టు ఉంటుంది, అసలు వాటిని వాడము. ఈ భక్తుడు రాస్తున్నాడు, దేనిని గురించి రాస్తున్నాడు? పరిశుద్ధత గురించి రాస్తున్నాడు. తెలుగులోనేమో మనం పరిశుద్ధులుగా ఉండుట అన్నటువంటి మాటను మనం పరిశుద్ధతగా ఉంటా అన్న మాటను వాడతాం. అయితే ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడేమో ఈ మాట, ఏ మాట వాడతాం? బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు తెలుస్తుంది, శాంటిఫికేషన్ అన్నటువంటి మాటను వాడతాం. శాంటిఫికేషన్ అన్నటువంటి మాట అది 2 మాటల నుంచి వస్తుంది. ఒకటేమో శాంటాస్, రెండేమో ఫికాస్. ఓకే, శాంటిఫికేషన్, శాంటాస్ అండ్ ఫికాస్. శాంటాస్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుడు. ఫికాస్ అనే మాటకు అర్థం ఏంటి? మేక్ అంటే అర్థం ఏంటి? శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధులుగా చేయుట. ఏమంటే మీరు ఎక్కడైనా అసలు విన్నారు ఈ మాటలు? పరిశుద్ధులుగా చేయుట అన్న మాటలకు వెళ్తే ఏమంటారు ముందు సాధారణ మనుషులు? ఏమంటావు? అమ్మమ్మలాగా డ్రెస్ వేసుకోమంటావా? ఏం మేకప్ వేసుకోకుండా ఉండమంటావా? ఏం తలదూకోవద్దు అంటావా? జీన్స్ ప్యాంట్లు వేసుకోవద్దు అంటావా? క్షమించండి, నేను కూడా అప్పుడప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకొస్తాను. జీన్స్ ప్యాంట్లు వేసుకోవద్దు అంటావా? ఏంటి పరిశుద్ధత? సినిమాలు చూడొద్దు అంటావా? ఏంటి అప్పుడప్పుడు కాస్త సోషల్గా డ్రింక్ చేయొద్దు అంటావా? ఏంటి పరిశుద్ధత? ఇవన్నీ కూడా ఏంటి ఎట్లా ఉంటాయి? ఈనాడు
ఈ 21వ శతాబ్దంలో ఈ భాష అంతా ఎట్లుందంటే ఇది అనవసరమైనటువంటి భాషలాగా ఉంది. బైబిల్ను చూస్తే ఈ భాష అనవసరం అయినట్టే ఉంటుంది, కానీ బైబిల్ ఏం చేస్తుంది, ఇది అనవసరమైన భాష అని చెప్పదు. ఈ భాష ఇది అవసరమైనటువంటి భాష. ఈ మాటలు అవసరమైనటువంటి మాటలు. ఆమేన్. మనుషులు తొలగించడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ హల్లెలూయా, కానీ వాటిని తొలగించలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత అనేటువంటిది ఎంతో ప్రధానమైనటువంటిది. దేవుని వాక్యం ఏమో చెబుతోంది, వాక్యం నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి అంటే అర్థం ఏమిటి? God is not just looking for converts, but God is looking for a holy people. దేవుడు కేవలం ఏదో కొంతమంది మనుషులను తన రాజ్యంలో చేర్చుకోవటం మాత్రమే కాదు, కానీ దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులైనటువంటి ప్రజలను కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎవరిని కోరుకుంటున్నాడు? ఏమన్నాడు? నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు చెప్తుంది. అంటే ఏం కోరుకుంటున్నాడు? కేవలం ఏదో నువ్వు సంఘానికి వెళ్ళటం కాదు, కానీ దేవుడు నీ నుంచి కోరుకునేది ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి కూడా నిన్ను బట్టి ఏమున్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి మనుషులు ఉంటారా? ఉండరు ఎవరో కూడా. దేవునికి కూడా ఏమున్నాయి? నిన్ను బట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? కేవలం సంఘంలోకి వచ్చి కూర్చుని వెళ్తే సరిపోతుందంటాడా? లేదు. ఏమన్నాడు? నేను పరిశుద్ధుడు కనుక నీవు కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధుడుగా ఉండాలి. అయితే ఇక్కడ మనం చూడవలసింది అనేక విషయాలు మనకు ఉన్నాయి. ఎందుకు ఈ పరిశుద్ధత అనేది మనకు కావాలి? దీని ప్రాధాన్యత ఏంటి? ఎప్పుడైనా ఒక ప్రాధాన్యతను మనం గుర్తించినప్పుడు మనం దాన్ని లక్ష్య పెట్టం. ఇంకొక రకంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, దేవుని వాక్యం ఎప్పుడు చూసినప్పటికీ దేవుని వాక్యం పాపాన్ని దేంతో ముడిపెడుతుంది? మరణంతో ముడిపెడుతుంది. దేవుని వాక్యం పాపం దేంతో ముడిపెడుతుంది? మరణంతో ముడిపెడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చూసినప్పుడు అపొస్తలుడైన పౌలు ఈ పాప మరణాలని ఎలా చెబుతానంటే ఒక నియమంగా చెబుతాడు. ఒక నియమం అంటే మనకు తెలుసు ఏమిటి నియమాలు. ఒక యాపిల్ని పైకేస్తే అది ఎప్పుడేమవుతుంది? ఎప్పుడు కింద పడుతుంది. అది ఎప్పుడు ఎవరు వేసినా కింద పడుతుంది. దాన్ని మనం ఏమంటాం? దాన్ని నియమం అంటాం. పైకి వేయటం, తర్వాత అది కింద పట్టడం, దాన్ని నియమం అంటాం. ఎందుకు నియమం అంటున్నాం? అన్ని పరిస్థితుల్లోనూ అన్ని కాలాల్లోనూ ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఏంటి అది జరుగుతుంది కాబట్టి దాన్ని నియమం అంటాం. అపొస్తలుడైన పౌలు కూడా ఏమన్నాడంటే రోమీయులకు రాసిన 8వ అధ్యాయంలో పాప మరణముల నియమం అన్నాడు. అంటే ఎక్కడ పాపం ఉందో అక్కడేముంది? మరణం ఉంది. ఎవరిలో పాపం ఉందో వారిలో ఏం పనిచేస్తుంది? మరణం పనిచేస్తుంది. ఇంకా ఒక విధంగా మరణాన్ని గురించి మనం చెప్పాలంటే ఇక్కడ నేనంటాను మన దాన్ని అనేక రకాలుగా మనం చెప్పొచ్చు. నేనంటాను ఒక విధంగా క్షీణత అంటారు. ఎక్కడ పాపం ఉందో అక్కడేముంది? క్షీణత ఉంది. పాపం ఉన్న చోట ఏముంది? క్షీణత ఉంది. అందుకని వాక్యం ఏం చెప్తుంది? ఆ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆ పాప మరణముల నియమము నుండి కూడా ఏం చేశాడు? విడిపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీవు క్షీణించకూడదు, నీ బ్రతుకు క్షీణించిపోకూడదు. నువ్వు అనుకుంటా తాగుతున్నాను. ఎందుకు తాగుతున్నాను? నా హ్యాపీనెస్ కోసం తాగుతున్నాను నువ్వు అనుకుంటావు అది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎప్పుడు దేవుని నియమాన్ని ఉటంకించి వ్యతిరేకించి నువ్వు జీవిస్తున్నావో నీలో పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? మరణం పనిచేస్తుంది. నీలో క్షీణత పనిచేస్తుంది. నువ్వు క్షీణించిపోతున్నావు. నీ క్షీణత భౌతికంగా వెంటనే కనపడకపోవచ్చు, కానీ నీ క్షీణత క్రమక్రమేపీ అది బయటకు వస్తుంది. అయితే అది పాపం గురించి మాట్లాడుతాం. యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రావటానికి ఈ పాప మరణం నియమం నుంచి మనం విడిపించడానికి వచ్చాడు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? క్షయతను కొట్టివేసి ఏం తీసుకొచ్చాడు? అక్షయతను తీసుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఏం కొట్టివేశాడు?
ఆ పాపము ఎప్పుడు కొట్టివేయబడిందో, ఆ క్షీణత కొట్టివేయబడింది. క్షీణతకు బదులు ఏమొచ్చింది? అక్షయత అంటే జీవం వచ్చింది. ఎటువంటి జీవం వచ్చింది? సమృద్ధి అయినటువంటి జీవం వచ్చింది. నీకు పాపము చేస్తున్నప్పుడు నువ్వు మిస్ అవుతుంది ఎన్నో. నేను అది మొట్టమొదట మనిషికి నెమ్మది, మనిషికి ప్రశాంతత ఉండదు పాపం చేస్తుండే మనిషికి. అందుకనే మన వాళ్ళు ఈ క్రిమినల్స్కి పరీక్షలు ఇస్తారు కదా. ఏం పరీక్షలు? ఈ అబద్ధం ఆడుతున్నాడా నిజం చెప్తున్నాడా అన్న దానికి లైట్ డిటెక్టర్ టెస్ట్ ఇస్తారు. ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తారు? సాధారణంగా మనుషుల బ్రెయిన్ అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తుంది. ఈ గ్రాఫ్ గీస్తే ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడు అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు. అన్నీ ప్రశాంతంగా ఉంటే ఎట్లా ఉంటుంది? నీకు బీపీ ఏమి రైజ్ ఉండదు, నీ షుగర్ రైజ్ ఉండదు. ఉందా ఎవరికైనా వాళ్ళ బీపీ షుగర్ రైజ్లో వచ్చారు ఎవరన్నా? దేవుని దగ్గరికి వస్తే బీపీ షుగర్ రైజ్ అని పోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ఏం చేస్తారు? ఆయన పరిశుద్ధులుగా చేస్తారు కనుక. హల్లెలూయా. మన బ్లడ్ ప్రెషర్లో మనం దేవుని దగ్గరికి వచ్చిన బ్లడ్ ప్రెషర్ షుగర్లు అన్నీ ఓవర్కమ్ అవుతున్న వాళ్ళు ఉండాలి. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్న ఒక ఏం చేస్తున్నావంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక స్వభావాన్ని ఉటంకిస్తున్నావు. దేవుడు మనిషిని తన స్వరూపంలో చేశాడు. అయితే లైట్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా ఉంటుంది? చక్కగా గ్రాఫ్ కరెక్ట్గా చక్కగా స్ట్రైట్గా వెళ్తున్నాం. నాకు తెలియదు కానీ, మన సైకాలజిస్టులు కాదు కానీ. అయితే వీడు అబద్ధం చెప్తున్నాడు అనుకోండి, లోపలేముంది? లోపల ఈ బ్రెయిన్ ప్రాసెస్ చేసుకోకూడదు. అబద్ధాన్ని ఎలా కవర్ చేయాలి, అబద్ధాన్ని ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఈ బ్రెయిన్లో అంతేంటి అబ్బో ఎంతో యాక్టివిటీ, డిస్టర్బెన్స్ అనమాట. ఈ గ్రాఫ్ ఏం చేస్తుంది? దీని అంతా ఏం చేస్తుంది? గీసి ఏం చేస్తుంది? ఈ పిచ్చి గీతలన్నీ చూపిస్తుంది. అబ్బో ఈ బ్రెయిన్ మామూలుగా ఎట్లా పనిచేస్తుంది? ఓవర్గా పనిచేస్తుంది. ఎందుకని ఓవర్గా పనిచేస్తుంది? లోపల మైండ్లో ఏముంది? డిస్టర్బెన్స్ కప్పి పెడుతున్నాడు, ఓవర్గా పనిచేస్తుంది. లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఏం చెప్తున్నాం ఇక్కడ? చెప్పేది ఏమిటంటే బాగా అర్థం చేసుకోవాల్సింది, నువ్వు నమ్మకపో, ఇది మాత్రమే నియమం. యాపిల్ పడుతుంది, పైనుంచి కింద పడుతుంది, నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ అది మాత్రం పడుతుంది, అది నియమం. అది నువ్వు ఎప్పుడు పాపాన్ని ప్రేమిస్తున్నావో, నువ్వు ఎంత రహస్యంగా నువ్వు దాన్ని కప్పిపెట్టుకున్నా ఏంటది, ఎంత భద్రంగా నీ భార్య కూడా తెలియకుండా ఎంత భద్రంగా పెట్టినా ఏంటి వాసన వస్తుంది? లేదు చూడు, యాలుక్కాయ వేసుకున్నాను, యాలుక్కాయ నవ్వులుతున్నావు. వీడు తాగిదేమో సిగరెట్ ఇప్పుడు అన్నాడు. లేదు యాలుక్కాయ నవ్వులుతున్నాను. ఎందుకు నవ్వులుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళావు? లేదు, అసలు వెళ్ళలేదు, ఇక్కడే ఫ్రెండ్తోనే ఉన్నాను. అంటే నువ్వు ఎన్ని రకాల కప్పుకున్నప్పటికీ వాక్యం చెప్పేది ఏంటంటే దేవుని శాసనం ఏంటి, దేవుని నియమం ఏంటి? ఎక్కడ పాపం ఉంది అక్కడ ఏం పనిచేస్తుంది? మరణం పనిచేస్తుంది, క్షీణత పనిచేస్తుంది. ఎక్కడ దాకా అవసరం లేదు. దేవుడు మనిషిని వదిలేస్తే మనిషి ఏమైపోతుందంటే ఒక విధంగా పూర్తిగా అంతరించిపోతాడు. ఎట్లా అంతరించిపోయి? అసలు నేనంటాను, పరిస్థితులు చూస్తుంటే ఈ సమాజం ఉంటుందా, అసలు ఈ భూలోకం మీద మనుషులు ఉంటారా అన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎట్లా? దేవుడు ఇచ్చిన నియమం ఏంటి? మీరు ఈ భూలోకాన్ని దీన్ని స్వాధీనం చేసుకోండి, దీనిని నింపండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అన్నటువంటి మాటను దేవుడు చెప్పాడు. ఆ మాట మనకేమనిపిస్తుంది? ఏముందిలే అనిపిస్తుంది. ఏంటి? కానీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితిని చూస్తుంటే సౌత్ కొరియా పరిస్థితిని చూడండి, జపాన్ పరిస్థితిని చూడండి. జపాన్ అయితే ఏంటి? క్రమేపీ ఏంటి వారి జనసంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది జనసంఖ్య? వాళ్ళు జనసంఖ్య తగ్గిపోతున్న కొద్దికి అనేక సమస్యలు వస్తున్నాయి. ముసలి వాళ్ళ పాపులేషను పెరిగిపోతుంది. అది ముసలి వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతే దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి? హెల్త్ కేర్ క్రైసిస్ వచ్చేస్తే ఎక్కువ మంది ఇప్పుడు
ఏదో ఒకళ్ళో ఇద్దరో 10 మందికి హాస్పిటల్కి వెళ్తారు, కానీ మొత్తం ఉన్న 100 మంది హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ సరిపోతాయి? మనకి సరిపోదు. హాస్పిటల్స్ ఒక రేషియో ప్రకారం ఉంటాయి. ఇంతమంది పేషెంట్స్ హాస్పిటల్లో ఉంటుంది. కానీ సమాజంలో అంతా ముసలివాళ్ళు అయిపోయి అందరూ హాస్పిటల్కి వెళ్తుంటే హాస్పిటల్ సరిపోవు. ఇంకా రెండోది ఏంటి, అందరూ ముసలివాళ్ళు అయితే ఏమవుతుంది, వర్క్ ఫోర్స్లో పనిచేసేవాడు ఉంటాడు. పిల్లలు పుట్టాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, యవనస్తులు అవ్వాలి, వాళ్ళు పని చేయాలి. ఇదంతా అంటే ఒక రేషియో ప్రకారం ఇదంతా జరుగుతుంది. అయితే మనుషులు దేవుని మాట ఏం చేయొచ్చు, తిరస్కరించవచ్చు. ఎలా తిరస్కరించవచ్చు? మాకేమొద్దు, పిల్లలు వద్దు. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారు, నరకం చూపిస్తారు. అయినా దేవుని వాక్యం చెప్తుంది, ఈ సమాజము ఏంటి, ఇది నడవాలంటే ఏంటి, దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమమును విడిచిపెడితే ఏంటి, క్షీణత. అన్ని విషయాల్లో క్షీణతే, అన్ని విషయాల్లో క్షీణించిపోతాం. చివరికి ఏంటంటే మనిషి ఏ పరిస్థితికి వస్తాడంటే హీ విల్ బికమ్ ఎక్స్టింక్ట్. చివరికి తన్ను తానేం చేసుకుంటాడు, అదృశ్యుడిగా చేసుకుంటాడు. దేవుని ఆలోచన, దేవుని మాట ఎంతో గొప్పది. చెప్పేది ఏంటంటే, నువ్వు దేవుని మాట ఏమాట పరిశుద్ధుడుగా ఉండు అన్న మాటను నువ్వు అర్థము చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎడాపెడగా జీవిస్తూ ఉన్నప్పుడు నీలో ఏం పనిచేస్తుంది, మరణం పనిచేస్తుంది, క్షీణత పనిచేస్తుంది, క్షీణించిపోతూ ఉంటావు. ఎందుకు కారణం క్షీణించిపోతున్నా కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు. ఇంకా చెప్పాలంటే when you are breaking the laws of God, you are breaking yourself. When you are breaking the laws of God, you are actually breaking yourself. దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నప్పుడు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. యు ఆర్ బ్రేకింగ్ యువర్ సెల్ఫ్. అంటే దీన్ని పాజిటివ్గా చెప్పాలంటే, ఇంకో రకంగా చెప్పాలంటే, హోలీనెస్ ఈజ్ హెల్దీనెస్. హోలీనెస్ ఈజ్ హెల్దీనెస్. మనం అంతా ఏం కోరుకుంటాం, మనందరూ కోరుకునేది ఏంటి, హెల్దీగా ఉండాలని కోరుకుంటాం. ఈరోజు అందరూ ఏం కోరుకుంటారు, నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. హ్యాపీనెస్కి మార్గం ఏంటని కోరుకుంటారు. ఏంటి మార్గం చూసుకుంటున్నారు. బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు హ్యాపీగా ఉండవచ్చు. ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది, హోలీనెస్లో నుంచి వస్తుంది. హల్లెలూయా. ఆ హ్యాపీనెస్, సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని మార్గంలోంచి, దేవుని బాటలోంచి కూడా వస్తుంది. అయితే నువ్వు హోలీనెస్, ఆ పరిశుద్ధతను విడిచిపెట్టి నువ్వు దేని వెతుకున్నావు, హ్యాపీనెస్ అని వెతుకుంటే నీకేం కావాలి, నిన్ను ఉత్తేజపరచడానికి డ్రగ్స్ కావాలి, నిన్ను ఉత్తేజపరచడానికి మందులు కావాలి. ఈనాడు మనుషులు ఏం కోరుకుంటున్నారు, నేను ఉత్తేజపరచబడాలి, దేవునితో కనెక్ట్ అయి ఉండి దేవుని నియమం ప్రకారం జీవిస్తే ఏంటి, హ్యాపీనెస్ అనేది మన జీవితాల్లో కనబడుతుంది. ప్రైజ్ గాడ్. అయితే ఇక్కడ మనం ఇంకొన్ని విషయాలు మనం చూడవలసిన వారంగా మనం ఉన్నాం. ఏమిటి అంటే, చూడు ఒకసారి ఆ మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మనం వెళ్దాం ఒకసారి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ ప్రశ్న, సాధారణంగా హోలీనెస్ అనగానే, మనందరికీ పరిశుద్ధ అనగానే మనందరికీ వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఏమో మీరు బైబిల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. అసలు నిజంగా నేను అంత పర్ఫెక్ట్గా ఉండగలనా, పర్ఫెక్ట్గా నేను ఉండగలనా, అసలు పర్ఫెక్ట్గా ఉండటం అనేది అసలు సాధ్యమా, అసలు పాపమేమి లేకుండా పరిశుద్ధులుగా ఉండటం సాధ్యమా అని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటాం. సాధారణంగా ఏంటంటే ఇది మనకు కాదని చెప్పేసి వదిలేస్తాం. అయితే ఇక్కడ చాలాసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన ఆలోచనలు తప్పుకుంటాయి, మన ఆలోచించే విధానాలు తప్పుకుంటాయి. మన ఆలోచన విధానంలో ఎట్లా ఉండాలంటే ఆ బైబిల్ను అనుసరించి ఉండాలి. దేవుని వాక్యం ఎక్కడ కూడా సిన్లెస్ పర్ఫెక్షన్ అంటే అసలు ఏ లోపము లేనటువంటి మనిషి గురించి ఎక్కడ మాట్లాడదు. వాక్యం ఎక్కువ మాట్లాడేదంటే పరిశుద్ధ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు చూపించేది అంటే విధేయత అన్నటువంటి దాన్ని ఎక్కువ మనకి చూపిస్తుంది. విధేయత అంత మాత్రమే కాదు,
వాక్యము ఏం చేస్తున్నా మనకు కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇన్స్పిరేషన్ ఉంది. ఏమిటి ఆ ఇన్స్పిరేషను? చూడండి, ఇక్కడ మనం చూస్తున్న వచనంలో ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను అయి ఉన్నాను గనుక. ఆమేన్. అయితే మనం యెషయా 6వ అధ్యాయంలో చూసాం. ఏం చూసాము? దూతలు దేవుని గురించి ఏం చెబుతున్నాయి అక్కడ? దేవుని గురించి. ఏ దేవుని గురించి చెప్తే మనకు తెలుసు. దేవుని గురించి మాట్లాడుతున్నాం. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాం? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఒక త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం, తండ్రిని గురించి చెప్తున్నటువంటి మాటలు అవి. ఓకే. అయితే మనం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యం మనకి ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తుని చూపిస్తుంది. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎలా జీవించాడన్న విషయాన్ని మనం చూపిస్తాం. ఒక్కసారి చూడండి, మనం కొన్ని వచనాలు చూద్దాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆమేన్. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? చాలాసార్లు మనం కోరుకునేది ఏమిటంటే ఇన్స్పిరేషన్. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనకు ఏమి చూపిస్తుంది? దేవుని వాక్యం మనకు ఎందుకు చదువుకోవాలి దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యం మొట్టమొదటి ఏం చూపిస్తుంది? నీకు ఒక స్టాండర్డ్ని చూపిస్తుంది. నీకు పరీక్షలు ఎందుకు పెడతారు? ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు అంటారు. ఎందుకు చెప్పడానికి? ఎందుకు? నీకున్నటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ జ్ఞానాన్ని పరీక్షిస్తున్నారు. పరీక్షించి నీకు జ్ఞానం అంటే ఫస్ట్ క్లాస్ 60% ఫస్ట్ క్లాస్ చెప్తున్నారు. నువ్వు జీవితంలో ఎప్పుడు విజయవంతుడు కావాలన్నా నీకేముండాలి? ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి. ఒక స్టాండర్డ్, ఒక నియమం అనేటువంటిది ఏమీ కూడా లేకుండా నువ్వు దేన్ని కూడా అచీవ్ చేయలేవు. ఆట ఆడతాం. ఆట ఆడుతున్నప్పుడు ఏముంటాయి? ఆటకు నియమాలు ఉంటాయి. కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో ఏం చేయాలి? ఆ కోర్టులో ఆడాలి. విజయవంతుడు ఎవడు? ఆ కోర్టులో ఆడిన వాడు విజయవంతుడు. కోర్టు బయట ఆడిన వాడు విజయవంతుడు కాదు. సాధారణంగా మనుషుల్లో ఉన్న స్వభావం ఏమిటి అంటే నేను ఫ్రీగా ఉండాలి. నాకు ఏ రకమైనటువంటి నిబంధన అవసరం లేదు. నాకు ఏ రకమైన నియమము నాకు అవసరం లేదు. నా ఇష్టం వచ్చి చేయాలి. ఈ షర్ట్లు వస్తూ ఉంటాయి కదా, ఈ నైకీ షర్ట్లు ఇవన్నీ కూడా వీటి మీద ఏంటంటే పెద్దగా రాస్తారు ఏంటంటే జస్ట్ డూ ఇట్. ఏనంట? జస్ట్ డూ ఇట్. చెయ్యాలనుకున్న దాన్ని చెయ్యి, తర్వాత చేయాలనుకుని చేసి తర్వాత ఏం చేస్తావు? గుంట్లో పడు. అంటే ఈ చూడండి, అన్గాడ్లీ ఫిలాసఫీస్ని అట్లా ఈ కంపెనీస్ కూడా జస్ట్ డూ ఇట్ అంతే. చేసే ముందు ఎన్నో ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నీవు నేను బాగా అర్థం చేసుకోవాల్సిందంటే లైఫ్ అనేటువంటిది ఒక స్ట్రక్చర్ మధ్యలో ఉంటేనే ఏంటి అది బాగా పనిచేస్తుంది. లైఫ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. లైఫ్ అనేది ఒక స్ట్రక్చర్ ఏమీ కూడా లేకుండా, ఒక నిబంధన ఏమీ లేకుండా, ఒక నియమం అనేది లేకుండా విచ్చలగా విడిగా ఉంటే ఆ లైఫ్ ఎందుకు కూడా పనికి వచ్చేటువంటి లైఫ్ కాదు. అంటే జస్ట్ డూ ఇట్ అంటే తాగాలన్నప్పుడు తాగు, తినాలన్నప్పుడు తిను, లెగవలన్నప్పుడు లేవు. క్రైతీయులు వాడు పోతులు అన్నాడు. ఏం పోతులు అంట? తిండి పోతులు. ఇంకో పోతులు ఏమన్నాడు? సోమరిపోతులు కూడా అన్నాడు కదా. తిండి పోతులు, సోమరిపోతులు. ఏమవుతా నువ్వు? ఏ నియమం లేకుండా ఏ నిబంధనలు లేకపోతే నిన్ను కూడా ఏమంటారు? పోతు అంటారు. అవునే కదా? పోతు అంటారు. లేకపోవడానికి ఏముండాలి? ఒక సమయం ఉండాలి. తినడానికి ఏముండాలి? హద్దు ఉండాలి. 24 గంటలు తింటామా? 10 గంటలు లెగుస్తామా? పరీక్షలు ఏమో కావాలి? ముందుకు వచ్చారు. విజయం కావాలి? ముందుకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. సంవత్సర కాలం ఏం చేశారు? కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. అంటే ఏమిటి? ఒక స్ట్రక్చర్ మధ్యలో నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. 21వ శతాబ్దంలో మనుషులందరూ కూడా ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి సమస్య? ఒక స్ట్రక్చరు అంటే ఒక నియమానికి, ఒక నిబంధనకు కట్టుబడి ఉండటానికి ఇష్టపడలేదు. నాకు ఏమీ వద్దు, నాకు ఏమి నియమాలు వద్దు, నాకు ఏమి నిబంధనలు వద్దు, నాకేమి మంచి వద్దు, నాకేమి చెడు వద్దు, నేను చేయాలనుకుని చేస్తానంటే
నీ జీవితం ఎందుకు కూడా పనికిరాదు. అంటే దేవునికి వాక్యం అనేది లేదా, నియమం లేదా? దేవుడు చెప్పిందండి లేవి కాడలో, మనం వచ్చేవారు చూద్దాం. దేవుడు చెప్పిందండి లేవి కాడలో, మీరు ఎత్తడం వల్లే మీరు ఉండవద్దు. మీరు ఒక ప్రత్యేకమైన గుంపు, ప్రత్యేకమైన ప్రజలు. ఇతరుల ఆచారాలు మీరు వాటిని బారో చేసుకో, వాటిని తీసుకోవద్దు. మీరు నాకు ప్రత్యేకమైన ప్రజలు, మీరు నా కోసం ప్రత్యేకించబడినవాడు. హోలీనెస్ అంటే ఒకటి చెప్పాలంటే ప్రత్యేకించబడటం. దేవుడు ఆయన ప్రత్యేకించబడినవాడు. అంటే ప్రత్యేకించబడినవాడు అర్థం ఏంటంటే, ఎలా ప్రత్యేకించబడి? గాడ్ ఇస్ ఇన్ఫినిట్. గాడ్ ఇస్ ఇన్ఫినిట్ అంటే పరిమితులు లేనటువంటి వాడు. దేవుడు ఏ రకమైన పరిమితులు లేనివాడు. అయితే దేవుడు తనకున్నటువంటి గుణాలను బట్టి ఆయన ఎట్లాంటి వాడు? ఆయన హీ సెపరేట్, ఆయన ప్రత్యేకించబడినవాడు. అయితే దేవుడు మన నుంచి కోరేదండి, మన ద్వారా మనం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుతున్నాడు. ప్రైజ్ గాడ్. ముగిద్దాం ఇక్కడ. గ్లోరీ టు గాడ్. ఏంటి మనం ఇదంతా నుంచి కూడా, ఇద్దరమంతా కూడా నేర్చుకుంది ఏమిటి? దెర్ ఇస్ నో హ్యాపీనెస్, దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ హోలీనెస్. దెర్ ఇస్ నో హెల్త్ వితౌట్ హోలీనెస్. దెర్ ఇస్ నో హెల్త్ వితౌట్ హోలీనెస్. హల్లెలూయా. హోలీనెస్, హ్యాపీనెస్కి మార్గం ఏంటి? హోలీనెస్ అనేటువంటిది మార్గము అయి ఉంది. హోలీనెస్ లేనప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు నీలో పనిచేసేదండి క్షీణత పనిచేస్తుంది. క్షీణత, మరణం అంటే క్షీణత. నువ్వు ఎన్నో రకాలుగా క్షీణించిపోతావు. కారణం ఏమిటి? నీలో దేవుని నియమం లేదు. దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు. నువ్వు దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు, ఉల్లంఘనలో ఉన్నప్పుడు ఏంటి? నువ్వు సమృద్ధిని చూడలేవు. ఉల్లంఘన చేయాలి, విడిచిపెట్టాలి. ఇంకొక మాట మనం ఏం చూస్తున్నాం? దేవుని వాక్యం చెప్పేటువంటిది ఏంటి? పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ఒకటి చెప్పాలంటే, ఇది జీవితం అనేటువంటి ఆటకు ఇదేంటి? పరిశుద్ధత కోర్టు. ఆ కోర్టులో ఉండు, కోర్టు బయటకు వెళ్ళవద్దు. కోర్టు బయట నిన్ను బయటకు లాగటానికి ఏమున్నాయి? అనేకం ఉన్నాయి. దురాశలు ఉన్నాయి. దురాశలు లాగుతున్నాయి నిన్ను, ఏలుతున్నాయి నిన్ను, పిలుస్తున్నాయి నిన్ను, బయటకు రాని. అదెందుకో ఇదెందుకో? నువ్వేం చెప్పాలి? నువ్వు విధేయుడు పిల్లవాడవు. విధేయతను చూపించాలి. దేవుణ్ణి కోరుకోవాలి. ప్రభు అనే నా మార్గంలో వెళ్ళటం లేదు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు మాత్రం నీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ధనమాందు నీ వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు నీ వాక్కు అది జీవము కలిగింది. ఆ వాక్కును బట్టి మీకు స్తుతులు. ఇద్దరి మధ్య ఎక్కడ ఉల్లంఘన ఉందో, ఉల్లంఘిస్తున్నవారు ఎక్కడ ఎవరున్నారు? ఉల్లంఘిస్తున్నావా? నువ్వు దేవుని మాటను ఉల్లంఘిస్తున్నావా? దేవుని నియమాలను ఉల్లంఘిస్తున్నావా? దురాశల చేత లాగబడుచున్నావా? నిందారహితంగా ఉన్నావా లేదా నిందతో ఉన్నావా? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడికి జీవాన్ని వాళ్ళని కోరుకున్నాడు. ఆయన పరిశుద్ధత ఒకటి చెప్పాలని జీవము. ఆయన పరిశుద్ధత రా. విడిచిపెట్టబస్తాన్ని విడిచిపెట్టి ధనమందు, విడిచిపెట్టబస్తాన్ని విడిచిపెట్టి ధనమందు సహాయం చేయి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.